హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈ వీడియో వచ్చేసి 15,000 జీతంలో ఎమర్జెన్సీ ఫండ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అసలు మీకు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను అండి. ఫుల్ డీటెయిల్‌గా అది ఎలా చేసుకోవాలనేది. వీడియోలో నేను లింక్ ఇస్తాను. ఒకసారి మీరైతే చూడండి. ఇక ఈరోజైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 15,000 జీతంలో ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎలా చేయాలి అనేది ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళకైతే వీడియో చేస్తా అని చెప్పాను. ఇక ఈ 15,000 వచ్చే జీతంలో మీరు ఎమర్జెన్సీ ఫండ్‌కు ఎలా చేయాలనేది చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి 50, 30, 20 ఈ రూల్ అనేది మీకు తెలుసు కదా! మనీ సేవింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ రూల్ పాటిస్తే కంపల్సరీ మనీ అయితే ఈజీగా సేవ్ చేసుకుంటామండి. ఇది 50 అలాగే 30, 20 రూల్‌ది వీడియో కూడా నేను 50 అంటే ఏంటి, 30 అలాగే 20 రూల్ ఎలా మనం అప్లై చేయాలి మన లైఫ్‌లో అనేది వీడియో అయితే చేశానండి. మీరు ఒకసారి నా ఛానల్ చూస్తే మీకు అన్ని వీడియోస్ ఉంటాయి మనీ సేవింగ్ ప్లేలిస్ట్‌లో. ఇక ఈ రూల్‌లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడైతే సింపుల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. మనకు జీతం వచ్చిన వెంటనే మనం ఎప్పుడూ కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద మనం 10-15% అయితే మనం కంపల్సరీ సైడ్‌కి పెట్టేసేయాలి. ఇప్పుడు 15,000 జీతం అంటే 1,500 లేకపోతే ఒక 2,000 మినిమమ్ 2,000 పెట్టేసుకోండి. మీకు ఒకవేళ కుదరదంటే ఒక 1,500 నుంచి స్టార్టింగ్ 1,500-2,000 అంటే 10% ఆర్ 50% కాబట్టి ఇలా ప్రతి నెల మీరు ఇలా అమౌంట్ అనేది పక్కన పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు 50 అండ్ 30 అండ్ 20 అంటే 50% అంటే అవసరాలండి. మనకు డైలీ ఉండే అవసరాలు ఉంటాయి గదా! ఆ అవసరాలకు ఈ 50% అనేది అమౌంట్ అనేది మనం వచ్చే సాలరీలో పెట్టుకోవాలి. అలాగే 30% కోరికలు. మనకు కొన్ని కోరికలు ఉంటాయి గదా! వాటికి సంబంధించి 30% అనేది మనం ప్రతి నెల సాలరీ నుంచి తీసుకోవాలి. అలాగే 20% వచ్చేసి సేవింగ్స్. సేవింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఇలా మీరు జీతం వచ్చిన వెంటనే మీరు 10-50% అమౌంట్ అనేది ప్రతి నెల సేవింగ్ అయితే చేసుకోవాలండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎక్స్‌ట్రా ఖర్చులు కట్ చేసుకోవాలి. ఈ 50, 30, 20 రూల్ పాటించి మీరు అలాగే జీతం వచ్చిన వెంటనే ఒక 10-50% అనేది మీరు మీ 15,000 జీతంలో నుంచి ఒక 1,500, 2,000 వరకు సేవింగ్ అనేది ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో వేసేసుకోండి. కంపల్సరీ ఫస్ట్ ఇది వేసేసుకోవాలి. అంతే తప్ప జీతం వచ్చినాక అదంతా అయిపోయినాక లాస్ట్‌లో చివరన వేద్దాం అనుకుంటే అలా అయితే మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద మీరైతే క్రియేట్ చేయలేండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనకు అత్యవసరమైనప్పుడు ఈ అమౌంట్ అనేది మనకు యూజ్ అవుతుంది. అందుకోసం మనం ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ట్రా ఖర్చులను కట్ చేయాలి. ఇప్పుడు మీకు ఈ మనీ సేవింగ్ అవ్వాలంటే మీకొచ్చిన సాలరీలో మీకు ఎక్కడెక్కడ ఎక్స్‌ట్రా ఖర్చులున్నాయి అనేది వాటిని కట్ చేయాలి అంటే మీరు ఫస్టు మీకొక ఒక బుక్‌లో ప్రతిరోజు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీ 15,000 జీతంలో మీరు ఏ దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ వేస్టేజ్ పెడుతున్నారు అని ఒక ఐడియా మీకు రావాలండి. దాన్ని బట్టి మీరు వేస్ట్ ఖర్చులనేవి తీసేయొచ్చు. ఇక నేనైతే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. రోజు బయట ఫుడ్ తినడం. అంటే మీరు బయటికి పెట్టే ఒక్క రూపాయి కూడా అది వేస్ట్ కిందకే వస్తుందండి. అలాగే అనవసరంగా యూపీఐ ఖర్చులు, అలాగే కొన్ని ఆఫర్స్ ఉంటాయని ఎక్కువ ఆఫర్స్ ఉన్నప్పుడు పోయి మనం ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ ఉంది. అలాగే అట్లాంటివికి ఇయర్ ఎండ్ సేల్ అని కూడా పెడుతూ ఉంటారు. అట్లా మనం ఆఫర్స్ ఉన్నాయని పోయి మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొనడం కూడా మంచిది కాదు. అలాగే కొంతమంది పక్కంటి వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు వెళ్ళి టైమ్ పాస్ కూడా కొంటూ ఉంటాం. ఇలా కూడా కొనడం వల్ల మనం ఇవన్నీ ఎక్స్‌ట్రా ఖర్చుల కిందకే వస్తాయండి. ఇవన్నీ కట్ కట్ చేసుకుంటే మీకైతే ఈ అమౌంట్ వరకైతే సేవింగ్ అవుతుంది. ఇంతకంటే ఎక్కువ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి ఈ ఎమర్జెన్సీ ఫండ్‌కి సెపరేట్‌గా ఒక ఖాతా పెట్టుకోండి. అంటే సెపరేట్‌గా ఒకటి సేవింగ్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకోవాలండి. ఎమర్జెన్సీ ఫండ్ కోసం మాత్రమే. దీనికి ఏటీఎం కార్డ్ అనేది ఉండకూడదు. ఏటీఎం కార్డ్ ఉందంటే మనం దాంట్లో ఉన్న డబ్బులు మన అవసరాల కోసమని ఈజీగా యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏటీఎం కార్డ్ లేకుండా సెపరేట్‌గా ఒకటి సేవింగ్ అకౌంట్ లాగా ఓపెన్ చేసుకొని దాంట్లో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అమౌంట్ అనేది డబ్బులు వేసుకుంటూ ఉండండి. దీని ద్వారా కూడా మీరు చేసిన సేవింగ్ అనేది ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది. ఇక ఎమర్జెన్సీ ఫండ్‌కి 3 మంత్స్ అమౌంట్ అనేది మనం పెట్టుకోవాలంటే ఇప్పుడు మీకు 15,000 జీతం గదా! ఈ 15,000 జీతం అంటే 15,000 ఇంటూ 3 45,000 అలాగే 60,000 లోపు మీరు పెట్టుకోండి. మాక్సిమం 45,000 అనేది మీరు సేవింగ్ ఎమర్జెన్సీ ఫండ్ అని ఈ అకౌంట్‌లో అయితే ఉండాలండి కంపల్సరీ. ఇలా ఉంటే మీకు ఎప్పుడైనా అయినప్పుడు మీకు ఎమర్జెన్సీ ఫండ్ అయితే యూజ్ అయితే అవుతుంది. కంపల్సరీ మీకు 3 మంత్సా, 4 మంత్సా, 1 ఇయరా ఫస్ట్ ఒక 1 ఇయర్ అయితే మీరు కష్టపడాలండి. ఎందుకంటే ఈ 15,000 సాలరీ నుంచి మీరు 45,000 సేవింగ్ చేయాలంటే కష్టం కదా! కాబట్టి మీరు ఒక 1 ఇయర్ అయితే కష్టపడి ఈ 45,000 అనేది మీరు ఇలా ఎమర్జెన్సీ ఫండ్ సేవింగ్‌లో పెట్టేసుకోండి. దాని తర్వాత మీరు మళ్ళీ నార్మల్‌గా ఉంటుంది. కంపల్సరీ అయితే ఎప్పుడు కూడా 45,000 అనేది పెట్టేసుకోవాలి. ఇక నేను ఇందాక చెప్పిన విధంగా మీరు 15,000 అలాగే 2,000
2000 వరకు సేవింగ్ ఎమర్జెన్సీ ఫండ్‌లో ప్రతి నెల పెట్టాలి అంటే ఫస్ట్ మీకు ఏమైనా ఈఎంఐలు, లోన్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ అవి క్లియర్ చేయాలండి. అవి క్లియర్ చేసిన తర్వాతనే మీకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అంతే తప్ప ఇంకా వాటికి మనం వాటికి కట్టి మళ్ళీ మనం సేవింగ్స్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఫస్ట్ వాటిని మీరు క్లియర్ చేసేసుకోండి. ఈఎంఐలు, లోన్స్ అలా ఏమైనా ఉన్నాయి అంటే గనక ఫస్ట్ అయితే మీరు ఈఎంఐలు తీసుకోవద్దు. ఇక లోన్స్ అంటే మనం ఏదైనా ఎక్కువ అర్జెంట్ ఏదైనా తీసుకుంటాం కాబట్టి ఇంకా దానికేం అయితే ప్రాబ్లమ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ క్లియర్ చేసుకోండి. ఇవన్నీ చేసినా కూడా మీకు ఈ 15,000 జీతంలో నుంచి మీరు ఎమర్జెన్సీ ఫండ్‌కి కట్టలేకపోతే సేవింగ్స్ చేసుకోలేకపోతే గనక సైడ్ ఇన్‌కమ్ అనేది కంపల్సరీ ఉండాలండి. అంటే మీరు చేసే జాబ్ ఏదైనా కానియండి. మీకొచ్చే ఆ జీతంతో పాటు ఎగస్ట్రా ఒక 5,000, 6,000 ఎంతైనా కానియండి. మీరు పక్కన ఒక సైడ్ ఇన్‌కమ్ అనేది కంపల్సరీ ఉండాలండి. సైడ్ ఇన్‌కమ్ ఉండడం అంటే పార్ట్ టైమ్ జాబ్ లాగా ఉంటే గనక మీరు దాని ద్వారా ఓన్లీ ఆ సైడ్ ఇన్‌కమ్ ద్వారానే మీరు ఎమర్జెన్సీ ఫండ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఈ 15,000 జీతంలోంచి మేము ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలని మీరు అడిగారు కాబట్టి కంపల్సరీ నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయిపోతే కంపల్సరీ ఈజీగా ఈ ఎమర్జెన్సీ ఫండ్‌కి మీరు కొద్దిగా అమౌంట్ అయితే సేవింగ్ చేసుకోవాలి. చాలామంది వచ్చిన జీతంలో నుంచే మనం సరిపోతుంది ఇంట్లో ఖర్చులకు అనుకుంటాం కానీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ అండి. లాస్ట్ టైం కరోనా టైంలో అలా మనకి ఇలా ఎమర్జెన్సీ ఫండ్ అనే అమౌంట్ లేకనే చాలామంది జాబులు పోయినప్పుడు, అలాగే అలా కరోనా వచ్చినప్పుడు కూడా చాలామందికి ఇబ్బందయింది. అలా కాకుండా మనం వేరే వాళ్ళ కాడికి పోయి ఇంట్రెస్ట్‌కి డబ్బులు తెచ్చుకునే కంటే మనమే సేవింగ్ చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న అమౌంట్‌తోనే సేవింగ్ చేసుకుంటూ ఇలా ఒక ఎమర్జెన్సీ ఫండ్ అమౌంట్ అనేది మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే ఒక దగ్గర మనం చేయి చాపాల్సిన అవసరం అయితే ఉండదు కదా! కాబట్టి మీరైతే ఇలా ఒక అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోండి ఎమర్జెన్సీ ఫండ్ కింద కంపల్సరీ. ఇక నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాననుకుంటున్నాను. ఫుల్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి. నేనైతే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫుల్‌గా అయితే చెప్పాను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.